హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ చుక్కకూర కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామనండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇక్కడ 2 కట్టల ఫ్రెష్ చుక్కకూర తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి చుక్కకూరను కాడలతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 3 టమాటాలను తీసుకున్నానండి. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే ఒక ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకున్నాను అన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలండి. తరువాత కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. చూసారు కదండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న చుక్కకూర వేసుకోవాలండి. చుక్కకూర త్వరగానే కుక్ అవుతుందండి. టమాటా ఉడికిన తర్వాతే చుక్కకూర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించండి. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటామేనండి. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.